ಅದು ನೀಲಿ ಸ್ಕ್ರೀನ್ ఏమంది లెసన్ నుంచి లేవు సార్ 7th లెసన్ చెప్పు తీసుకోండి. Children, I hope you watch the screen. Screen కనిపిస్తుంది కదా మీకు? అనిపిస్తుంది సార్. ఓకే. ఇక్కడే ప్రాబ్లం ఒకసారి మనం చూద్దాం ఫస్ట్. చూడండి 1 ప్రాబ్లం. సో అందరూ మైక్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని జాగ్రత్తగా వినండి. సో చూడండి ఇక్కడ ఏ కార్ రన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ సిటీస్ ఏ అండ్ బి ఇన్ 3 hours and 30 minutes విత్ ఏ స్పీడ్ ఆఫ్ 180 km/h. ఒక కార్ అంట ఏ బి 2 సిటీల మధ్య 3 గంటల 30 నిమిషాలకు ఆ దూరం అనేది వెళ్ళిందంట. ఏ స్పీడ్ లో 180 km/h అంటే ఒక గంటకు 180 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్ళిందంట. అయితే ఏ మోటార్ సైక్లిస్ట్ ఒక మోటార్ బైక్ నడిపే అతను రన్స్ ద సేమ్ డిస్టెన్స్ అదే డిస్టెన్స్ ని 5 hours లో మరి అక్కడికి వెళ్ళిండంట. తర్వాత వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద మోటార్ సైకిల్? మోటార్ సైకిల్ యొక్క స్పీడ్ ఎంత అని మనకి ఇక్కడ అడుగుతున్నారు. సో మనకు స్పీడ్ కి సంబంధించి ఫార్ములా ఉంది. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఇది మనకు ఉన్నటువంటి ఫార్ములా. సో ఫస్ట్ మనకు ఇక్కడ ఒకసారి కారుకి సంబంధించి చూద్దాం. ఒకసారి చూడండి కారు వెళ్ళిన టైం చూడండి ఏమి ఇచ్చిండు ఇక్కడ 3 hours 30 minutes ఇచ్చిండు. సో ఇది ఇక్కడ మినిట్స్ ని మనము అవర్స్ లోకి చేంజ్ చేసుకోవాలి. అంటే 3 hours 30 minutes ని అవర్స్ లోకి మార్చుకోవాలంటే మనకు 1 hour కి 60 minutes కాబట్టి 60 minutes తోటి మనం డివైడ్ చేయాలి. సో చూడండి ఇక్కడ 6 గెట్ క్యాన్సిల్ అవుతుంది. 3 1 జా 3 3 2 జా 6. సో ఇక్కడ చూడండి 3 × 2 6 6 + 1 7/2 hours అవుతుంది. ఇప్పుడు సో టైం అనేది మనము అవర్స్ లోకి మార్చినాం. సో ఇంకా మనకి ఏమి ఇచ్చారు? టైం ఇచ్చారు, తర్వాత స్పీడ్ కూడా ఇచ్చారు, కార్ స్పీడ్. సో కార్ స్పీడ్ ఏంది చూడండి ఇక్కడ S = 180 km/h అనేది. సో ఇప్పుడు T తెలుసు, S తెలుసు. సో మనము డిస్టెన్స్ కనుక్కోవాలి. సో చూడండి డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా చూడండి. అప్పుడు D = ఏమవుతుంది? ఇక్కడ D ను T డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ పంపిస్తే మల్టిపుల్ చేస్తుంది, అంటే S × T అవుతుంది. D = S × T అవుతుంది. చూడండి S అంటే ఎంత మనకు? సో ఇట్స్ ఆల్రెడీ గివెన్ 180 km/h అని ఇచ్చారు. తర్వాత T ఏమొచ్చింది మనకు? 7/2 వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి డివైడ్ చేయొచ్చు. ఇక్కడ 2 1 జా 2 2 9 జా 18 తర్వాత 0. సో 0 కూడా అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది? దీన్ని మల్టిప్లై చేయండి. 7 0 0 7 9 జా 36. డిస్టెన్స్ అనేది 36 మనకు కిలోమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు డిస్టెన్స్ తెలిసింది. కారు ప్రయాణించిన దూరం నుండి తర్వాత స్పీడ్ నుండి ఆ సమయం నుండి మనకు దూరం తెలిసింది. అదే దూరాన్ని ఈ మోటార్ సైకిల్ బైక్ కూడా నడిపిండు. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా మనకు D వచ్చింది, తర్వాత టైం ఉంది. చూడండి ఇక్కడ D అనేది 360 km, తర్వాత ఇక్కడ మీరు టైం అనేది 5 hours వచ్చింది. T = 5 hours వచ్చింది. సో ఇప్పుడు మీరు స్పీడ్ కనుక్కోవాలి. సో స్పీడ్ = ఏంది మనకు ఫార్ములా? D/T. సో D అంటే ఎంత? 360. T అంటే ఎంత? 5 hours కాబట్టి 5. చూడండి మీరు డివిజన్ చేయండి. 5 1 జా 5 మనకు ఒకసారి మీరు చూడండి. సారీ ఇక్కడ లాస్ట్ నిన్న కూడా ఇక్కడే మనం మిస్టేక్ చేసినాం. ఒకసారి చూడండి 7 9 జా అనేది 63. అక్కడే మనకు మిస్టేక్ వచ్చింది. సో D = మనకి ఇక్కడ
ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ 790 ఇక్కడ 360 వేసినాం, 60 కాదు, 7 9 63 0 అంటే 630. సో డి అనేది 630. సో ఇక్కడ కూడా మనము డి అనేది 630 వస్తుంది కిలోమీటరు, టీ అనేది 5 hours. సో 5 టేబుల్ చూడండి, 5 1 జా 5, 5 1 జా 5, 1 రిమైన్ ఉంటుంది 13, 5 2 జా 13, సో 13 అంటే 3 రిమైన్ ఉంటుంది 30, 5 6 జా 30 అంటే 126 కిలోమీటర్ ఫర్ అవర్. సో ఇది మనకు ఈ యొక్క ఏంది మోటార్ సైకిల్ యొక్క స్పీడ్ అవుతుంది. అంటే ఆన్సర్ సి అనేది సరైనటువంటి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇది మీరు నిన్న చేసిన దానికి సంబంధించి. సో అట్లే ఇక్కడ కూడా ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్ రేపు చూద్దామని చెప్పినాం కదా. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఉంది, గాడ్ మాస్ ఏదైతే మనం చెప్పుకున్నాం కదా, సో బ్రాకెట్ ఆఫ్ ఆర్ ఆర్డర్ అంటే ఫస్ట్ బ్రాకెట్ చేయాలి, తర్వాత హాఫ్ ఆర్డర్స్ ఎక్స్పోనెంట్స్ అవి చేయాలి, డి అంటే డివిజన్స్ చేయాలి, ఎం అంటే మల్టిప్లికేషన్ చేయాలి, ఏ అంటే అడిషన్ చేయాలి, ఎస్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఫస్ట్ అడిషన్ చేయాలి. సో అడిషన్ అంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఈ రెండింటిని ప్లస్ చేయండి. సో అందులో నుంచి తీసేయండి. సో తీసేస్తే మనకు 6638 అనేది ఆన్సర్ అనేది మనకు సో వస్తుంది. సో ఇది మనం ఎస్టర్డే చెప్పుకున్నటువంటి క్లాస్ లో కొంత క్లారిటీ లేకుండా ఉండింది కాబట్టి సో ఈ రోజు అనేది మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పటి వరకు మనము వి హ్యావ్ కంప్లీటెడ్ 6 యూనిట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ లో మనం 6 యూనిట్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ 7th యూనిట్. సో దట్ ఈస్ ఈక్వల్ షేర్స్ అండ్ ఈక్వల్ గ్రూప్స్. ఈక్వల్ షేర్స్, ఈక్వల్ అంటే సమాన, షేర్స్ అంటే భాగం. సో మనం బాగా పంచుకుంటాం కదా, సమానంగా పంచుకోవడము. సో ఎట్లా పంచుకుంటాము అంటే భాగాలుగా పంచుకుంటాము. తర్వాత ఈక్వల్ గ్రూప్స్ అంటే ఇక్కడ మనకు సమాన గ్రూప్స్ అంటే సమూహాలు అని మనకు వస్తుంది. సో దీన్ని మనకు జనరల్ గా మనం ఎప్పుడు చూస్తాం. సో ఒకవేళ మన మనకి డాడీగిన ఒక 2 యాపిల్స్ తెచ్చింది అనుకోండి, 2 యాపిల్స్ తెచ్చుకుంటే మీరు ఇద్దరు ఉంటే చెరొక యాపిల్ అనేది తీసుకుంటారు. ఒకవేళ 4 యాపిల్స్ తెచ్చుకున్నా అనుకోండి, ఇద్దరు పిల్లలకి ఉంటే ఇక్కడ 2 పంచుకుంటారు. సో ఇట్లా పంచుకోవడం అనేది మనము మన నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాం. సో దీన్నే ఈ పంచుకోవడం అనే ఈ కాన్సెప్ట్ ని మనము డివిజన్, భాగహారం కాన్సెప్ట్ లో మనము చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇందులో ఉన్నటువంటి కీ కాన్సెప్ట్స్, ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. డివిజన్ అంటే రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఇస్ కాల్డ్ డివిజన్. అంటే రిపీటెడ్, మళ్ళీ సబ్ట్రాక్షన్ అంటే తీసివేత, మళ్ళీ తీసివేయడాన్ని మనము డివిజన్ చెప్తాము. దాని యొక్క సింబల్, డివిజన్ సింబల్ ఏంటంటే ఇది డివైడెడ్ బై అని మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 10 ఉంది. సో 10 నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే 10 ఉంది, 10 నుంచి -8 వస్తుంది, మళ్ళీ -2, 6 వస్తుంది, మళ్ళీ -2 వస్తుంది, మళ్ళీ -2 2 వస్తుంది, మళ్ళీ -2 0 వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 10 నుండి మనము 2 ని 1 టైం, 4 టైం, 5 టైం, 5 టైమ్స్. మైక్ ఆన్ లో ఉంది, మైక్ మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బ్ అవుతుంది పిల్లలు. ఎవరో మీరు మైక్ ఆన్ లో ఉంది, డిస్టర్బ్ అవుతుంది, మీ ఒక్కరి వల్ల అందరికి డిస్టర్బ్ అవుతుంది. మైక్ ను మ్యూట్ లో పెట్టుకోండి, ఆఫ్ చేయండి. సో ఇట్లా 10 నుండి 2ను మళ్ళీ మనము తీసేసినాం. సో మళ్ళీ అంటే రిపీటెడ్ గా తీసేసినాం. సో ఈ రిపీటెడ్ గా తీసేసిన దాన్ని మనం ఏ విధంగా సూచిస్తామంటే, సో ఇక 5 సార్లు ఇక్కడ మనము సబ్ట్రాక్షన్ అనేది చేయడం జరిగింది. దీన్నే మనము 10 డివైడెడ్ బై 2 = 5 అని చెప్తాం. 10లో నుంచి 2ని మనం మళ్ళీ తీసేస్తే 5 సార్లు మనకి ఇక్కడ 1 2 3 4 5 టైమ్స్ వచ్చింది. సో 5 టైమ్స్ ఇక్కడ మనము సో ఈ విధంగా చెప్తాం. దీన్నే మనము ఇట్లా కూడా చెప్తాం. ఏ విధంగా అంటే 10ని
2 చేత చేస్తే 2 టేబుల్ 2 5 10 10 by 10 మైనస్ దిస్ అంటే సబ్ట్రాక్షన్ ఉంటది కదా, ఇందులో తీసేస్తే 0 వస్తుంది. సో దీన్ని ఈ మధ్యలో ఉన్నదాన్ని మనము డివిడెండ్ అంటాము. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ మనం దేంతో అయితే చేస్తామో డివిజన్, దాన్ని మనం డివైజర్ అంటాము. పైన ఏదైతే మనకు ఫలితం వస్తుందో దాన్ని క్వోషంట్ అంటాము. కింద మిగిలిన దాన్ని ఏమంటామంటే దాన్ని రిమైండర్ అంటాం. సో ఇది మనకు డివిజన్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్. మధ్యది డివిడెండ్, డివైజర్, క్వోషంట్, రిమైండర్. సో దీనికి మనం ఫార్ములా కూడా ఏదైతే డివిడెండ్ ఉందో డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వోషంట్ ప్లస్ రిమైండర్. సో ఇది మనకు ఫార్ములా అన్నట్టు. సో ఇక్కడ మీరు చూడండి, డివిడెండ్ అంటే ఎంత ఉంది, 10 ఉంది, ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఎంత ఉంది, 2 ఉంది, క్వోషంట్ ఎంత ఉంది, 5 ఉంది, రిమైండర్ ఎంత ఉంది, ఇక్కడ 0నే ఉంది కాబట్టి 0 పెడతాం. చూడండి ఇక్కడ 10 ఈజ్ ఈక్వల్ టు 2 5 10, 10 ప్లస్ 0 10 వస్తుంది. చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ వస్తుంది. సో ఈ విధంగా మనం చేసినటువంటి డివిజన్ కరెక్టా కాదా అనేది కూడా మనము చెక్ చేసుకుంటాం. సో ఇది డివిజన్ కి సంబంధించినటువంటి స్మాల్ ఇంట్రడక్షన్. సో ఇక్కడ రిపీటెడ్ సబ్ట్రాక్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఆవర్తన వ్యవకలనం, సబ్ట్రాక్షన్ మనం తెలుగులో వ్యవకలనం తీసివేత అంటాం. ఆవర్తన వ్యవకలనాన్ని మనము భాగహారంగా చెప్పుకుంటాం. దాని యొక్క గుర్తు డివైడెడ్ బై. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ చెప్పి చూడండి, డివిడెండ్ అంటే ద నెంబర్ విచ్ ఈజ్ డివైడెడ్, అంటే ఏదైతే భాగించబడుతుందో దాన్ని మనము డివిడెండ్ అంటారు. ఇంతకుముందు మనం 10 చెప్పుకున్నాం కదా, దాన్ని 10ని డివిడెండ్ అని మనము చెప్పుకున్నాము. 2 5 10 అని చేసినాం కదా. సో ఇక్కడ 0 వచ్చింది కదా. సో ఇక్కడ 10 అనేది డివిడెండ్ అవుతుంది. సో నెక్స్ట్ డివైజర్, ద నెంబర్ బై విచ్ వి డివైడ్. సో ఏ నెంబర్ తోటి మనం చేస్తున్నాము, ఏ నెంబర్ తో డివైడ్ చేస్తున్నాము, దాన్ని మనము డివైజర్ అంటాము. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ క్వోషంట్ అంటే ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ ప్రెసెంట్ ఇన్ డివిడెండ్ వెన్ ఇట్ ఈస్ డివైడెడ్. సో ఎప్పుడైతే మనము భాగిస్తామో ఆ మధ్యలో ఉన్నటువంటి డివిడెండ్ ఎన్ని పార్ట్స్ గా మనకు ఉంటుందో దాన్ని మనము క్వోషంట్ గా చెప్తాము. ఎన్ని పార్ట్స్ గా మనం డివైడ్ చేస్తామో దాన్ని, ఆ పార్ట్స్ ని మనం క్వోషంట్ గా చెప్తాం. సో నెక్స్ట్ చూడండి రిమైండర్. సో రిమైండర్ అంటే ద నెంబర్ విచ్ వాజ్ అన్డివైడెడ్ ఇన్ డివిడెండ్. డివిడెండ్ ఏదైతే మధ్యలో ఉందో ఈ డివిడెండ్ ని మధ్యలో ఉంటుందో దాంట్లో అన్డివిడెండ్ అంటే భాగించబడని, ఏదైతే భాగించబడని సంఖ్య ఉంటుందో చివరికి మిగులుతుందో దాన్ని మనము రిమైండర్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 11 ఉన్నట్లయితే ఇక్కడ 2 టేబుల్ తో వేస్తే 2 5 10 అంటాము, ఇక్కడ 1 వస్తుంది. సో ఈ 1 అనేది ఎక్కడిది, ఈ 11 లో డివైడ్ చేయకుండా మిగిలింది. సో దాన్ని మనము రిమైండర్ అని చెప్తాము. సో తెలుగులో డివిడెండ్ నేమో విభాజ్యం అని చెప్తాము. తర్వాత ఈ డివైజర్ నేమో భాజకం అని చెప్తాము. ఈ క్వోషంట్ నేమో భాగఫలం అంటాము. సో కింద మనకు మిగిలిందేమో శేషం అని చెప్తాము. ఇవి మీకు దీనికి సంబంధించి డివిజన్ కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్, మెయిన్ కాన్సెప్ట్స్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి డివిజన్ రూల్. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, క్వోషంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్. సో ఇది మనకు డివిజన్ కి సంబంధించినటువంటి రూల్ గా మనకి ఇక్కడ ప్రిన్సిపల్ గా ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 అంటే ఏదైనా ఒక నెంబర్ 2 చేత భాగించబడితే ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే మనకు సరి సంఖ్యలు అని చెప్తాం. అంటే ఒక సంఖ్య 2 చేత భాగించబడితే, నిశ్శేషంగా భాగించబడితే అంటే శేషం 0 వచ్చేటట్టుగా భాగించబడితే దాన్ని సరి సంఖ్యలు, ఈవెన్ నెంబర్స్ 2 4 6 8 అండ్ సో ఆన్, 10 12 14. సో ఈ విధంగా అనంతంగా మనకు ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వచ్చు. సో నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 2 అండ్ లీవ్స్ రిమైండర్ 1 అంటే 2 చేత భాగించినప్పుడు 1 రిమైండర్ గా వస్తే, ఏదైతే ఇంతకుముందు మనం 11 ని చూసినాం కదా, 1 రిమైండర్ వచ్చింది. సో అలాంటి వాటిని మనము ఆడ్ నెంబర్స్ అని చెప్తాము. దీని బేసి సంఖ్యలని చెప్తాము. ఎగ్జాంపుల్ చూడండి 1 3 5 7 9 11 ఇంతకుముందు చూసినాం మనం 11. సో 13. సో దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్ ఫర్ ఆడ్ నెంబర్స్. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ, if the sum of the digits of
నంబర్ ఈస్ డివిజబుల్ బై 3 అంటే ఏదైనా ఇచ్చిన డిజిట్స్ ఉంటాయో ఆ డిజిట్స్ అనేది 3 చేత డివిజిబుల్ అయితే 3 చేత భాగించబడితే దాన్ని ఆ నెంబర్ అనేది ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. సో ఏదైనా మనకు సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సంఖ్యలోని అంకెల మొత్తం, ఆ సంఖ్యలో డిజిట్స్ ఉంటాయి కదా ఒక్కొక్క అంకెలు, వాటన్నిటిని మనం యాడ్ చేసినట్లయితే ఆ మొత్తం ఏదైతే ఉందో సమ్ అంటే టోటల్, ఆ మొత్తము 3 చేత డివైడ్ అయితే, మొత్తం అనేది 3 చేత డివైడ్ అయితే ఆ నెంబర్, ఆ సంఖ్య కూడా 3 చేత డివైడ్ అవుతుంది. సో అది మనకు ఇక్కడ ఇచ్చినటువంటి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్, అంటే ఒక నెంబర్ లో లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ 2 డిజిట్స్ 4 చేత డివిజిబుల్ అయితే, 4 చేత భాగించబడితే ఆ నెంబరు మనకు 4 చేత అనేది డివిజిబుల్ అవుతుంది, భాగించబడుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద లాస్ట్ డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఎయిదర్ 0 ఆర్ 5, అంటే ఏదైనా ఒక నెంబర్ లో చివరి డిజిట్ అనేది 0 గాని 5 గిన ఉన్నట్లయితే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5, అది 5 చేత భాగించబడుతుంది. చూడండి ఇక్కడ 20 లో లాస్ట్ 0 ఉంది, సో ఇది 5 చేత డివైడ్ అవుతుంది. ఎందుకు? 5 4 జా 20. 15 చూడండి, 5 చేత లాస్ట్ లో 5 ఉంది, 5 చేత డివిజిబుల్ అవుతుంది, 5 3 జా 15. సో ఇట్లా ఏదైనా నెంబర్ లో లాస్ట్ డిజిట్ 5 గాని 0 గాని ఉన్నట్లయితే అది 5 చేత డివైడ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 2 and 3, ఏదైనా నెంబరు 2 చేత 3 చేత భాగించబడితే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6, అది 6 చేత భాగించబడుతుంది. సో 2 చేత భాగించబడాలంటే మనకి ఏముండాలి? చివర్లో 0 గాని 2 గాని 4 గాని 6 గాని 8 గాని, అంటే ఇవన్నీ కూడా సరి సంఖ్యలు, ఈవెన్ నెంబర్స్ ఉండాలి 2 చేత భాగించాలంటే. సో 3 చేత భాగించబడాలంటే ఏం చేయాలి? ఆ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఇది 27 ఉంది, సో ఈ డిజిట్స్ టోటల్ అంటే 2 + 7 ఎంత? 9. చూడండి 9 అనేది 3 చేత భాగించబడుతుంది కదా, 3 టేబుల్లో 3 3 జా 9. సో కాబట్టి ఆ ఇచ్చినటువంటి సంఖ్యలోని అంకెల మొత్తము 3 చేత భాగించబడితే అది ఆ సంఖ్య అనేది 3 చేత డివిజిబుల్ అవుతుంది. అట్లా ఆ 2 డివిజిబుల్ అయితే అది 6 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. సో అది మనకి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై లాస్ట్ 3 డిజిట్స్, ఏదైనా ఒక సంఖ్యలో ఉన్నటువంటి లాస్ట్ 3 డిజిట్స్ డివిజిబుల్ బై 8 చేత గిన్న భాగించబడితే లాస్ట్ 3 డిజిట్స్ అది ఆ సంఖ్య 8 చేత భాగించబడుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 9, అంటే ఇచ్చినటువంటి నెంబర్ లో ఉన్నటువంటి డిజిట్స్ అంటే అంకెలు, ఆ అంకెల యొక్క మొత్తం అంటే టోటల్, ఆ సంఖ్యలు మొత్తం కూడితే ఆ వచ్చినటువంటి మొత్తం 9 చేత డివైడ్ అయితే సో ఆ సంఖ్య కూడా దేని చేత డివైడ్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ఏ నెంబర్ ఈ 0, చివర్లో 0 ఉన్నట్లయితే ఆ నెంబరు 10 చేత డివిజిబుల్ అవుతుంది, 10 చేత భాగించబడుతుంది. సో నెక్స్ట్ చూడండి, డివిజన్ బై 0 ఈజ్ నాట్ డిఫైన్డ్, అంటే 0 తోటి మనము భాగించలేము, 0 తోట మనము డివిజన్ అనేది చేయలేము, దాన్ని నిర్వచించలేము అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే డివైడెడ్ బై 0 ఏదైనా ఉన్నట్లయితే, ఇప్పుడు 5/0 ఉందని, సో ఇది పాసిబుల్ కాదు, 0 తోట మనము భాగించలేము అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏ డివైడెడ్ బై 0 ఈజ్ నాట్ డిఫైన్డ్, సో ఏ అనే ఒక సంఖ్యను 0 తోటి మనము భాగించలేమని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఏ డివైడెడ్ బై 1, అంటే ఏని మనం 1 చేత భాగిస్తే అది ఏనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 ని 1 చేత భాగిస్తే 6 వస్తుంది. ఏ వాట్ ఎవర్ నెంబర్ యు టేక్, సో ఇఫ్ యు డివైడ్ బై 1 సో యు గెట్ ద సేమ్ నెంబర్, అంటే మీరు అదే నెంబర్ అనేది మీకు వస్తుంది. 100 డివైడెడ్ బై 1 అంటే 100 వస్తుంది. సో దేన్నైనా మీరు 1 చేత భాగిస్తే ఆ నెంబరే, పైన ఉన్న నెంబరే మనకు వస్తుంది. అది ఇక్కడ ఇంకొకటి కూడా చూడొచ్చు, ఇక్కడ మనకు ఏ డివైడెడ్ బై 1 నాట్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1, ఇక్కడ మీరు చూసినట్లయితే 2 + 3 3 + 2 అయ్యింది అడిషన్ లో. తర్వాత మల్టిప్లికేషన్ లో కూడా 2 × 3 = 3 × 2 అయ్యింది మల్టిప్లికేషన్ లో కూడా. కానీ డివిజన్ లో మాత్రం అట్లా కాదు, అంటే 2 డివైడెడ్ బై 3 = 3 డివైడెడ్ బై 2 అనేది కాదు అంటే నాట్ ఈక్వల్ అన్నట్టు. సో ఇది సమానం ఉండవు. సో ఆ విధంగా మీరు గుర్తించుకోవాలి. సబ్ట్రాక్షన్ లో కూడా అంతే, 6 - 2 ఈజ్ నాట్ ఈక్వల్ 2 - 6. సో సబ్ట్రాక్షన్ లో ఏదైతే కాలేదో రిపీటెడ్ సబ్ట్రాక్షన్ కాబట్టి డివిజన్ లో కూడా మనకు అది కాదు. సో దాన్ని మీరు షుడ్ కీప్ ఇన్ యువర్ మైండ్, మీరు దృష్టిలో ఉంచుకోవాలి.
సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ డివైడెడ్ బై ఏ అంటే ఒక సంఖ్యను అదే సంఖ్య చేత డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 1 వస్తుంది. సో ఏ గెట్ క్యాన్సిల్ 1 1 కాబట్టి 1/1 అంటే 1 ఏది బైలో ఏది ఉన్నా కూడా డివైడ్ 1 తో చేస్తే అది 1 వస్తుంది. సో కాబట్టి ఇట్లా మీరు ఏదైనా కావచ్చు. చూడండి 5/5 ఉంది. సో 5 1 జా 5 5 1 జా 5 1/1 = 1. సో ఇట్లా మీరు ఏ నెంబర్ నైనా కూడా అదే నెంబర్ తోటి డివైడ్ చేస్తే ఆన్సర్ అనేది 1 అనేది వస్తుంది. సో ఇది ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు now we have to say the answers of these questions, multiple choice questions. So first question చెప్పండి ఇక్కడ 64 divided by 8. So what is the answer of this question? మీకు మల్టిప్లికేషన్ కానీ డివిజన్ చేయాలంటే మీకు టేబుల్స్ రావాలి. ఏ టేబుల్ లో చెప్పండి 64 ఎప్పుడు వస్తుంది? yes 8 8 is the 64. సో క్వశ్చన్ ని మనం ఆన్సర్ గా చెప్తాం. సో క్వశ్చన్ 8 కాబట్టి B is the right answer. B is the right answer. So second question, say the answer of this second question. Just before I told, so A by A is equal to 1. 112 by 112 is equal to 1. Same అదే నెంబర్ right? Yes, D is the right answer. Third question, 888 divided by 88. చూడండి 88 88 0 8 ఏమొచ్చింది మనకు ఆన్సర్ ఏమొచ్చింది చెప్పండి. ఆన్సర్ ఏముంది ఇక్కడ మనకి 8 చూడండి ఇక్కడ మీకు 88 1 జా 88 వచ్చింది అంటే 0 వచ్చింది. ఎవ్రీ టైం టేక్ ఓన్లీ వన్ నెంబర్. సో 8 ఉంది. సో 8 ఉంది కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? దీన్ని ఇది పెంచుకున్నది, ఇది రిమైండర్ కాదు. సో ఇది ఓన్లీ డివిడెండ్ లో ఉన్నది. సో కాబట్టి ఇది ఏం చేయాలి? మళ్ళీ 880 అంటే 0 వస్తుంది. 880 అంటే 0 వస్తుంది. కాబట్టి ఏమొస్తుంది మనకి? రిమైండర్ 8 వస్తుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ 10 అనేది ఉందా? ఇక్కడ లేదు కాబట్టి మనకి ఏమవుతుంది? నన్ను అంటే పైవేవి కావు. ఏ కాదు, బి కాదు, సి కాదు. నన్ను అంటే పైవేవి కావు అని ఆన్సర్. సో డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ 1000 divided by 10. 10 1 ja 10, 10 1 ja 10. So put so 100 is the D is the yes. Next fifth one. 38 divided by 19. So 19 2 ja 38. 2 is the right answer. Next sixth, the cost of 10 books is 60 rupees. అంటే 10 బుక్కుల యొక్క ధర, కాస్ట్ అంటే ధర 60 రూపాయలు. The cost of each book, మరి అప్పుడు ఈచ్ అంటే ప్రతి పుస్తకం యొక్క ధర ఎంత? మనకు మల్టిపుల్ ఇచ్చి ఒకటి అడిగితే ఓకే లిజన్ ఆల్ ఆఫ్ యూ. మనకు ఒకటి ఇచ్చి మల్టిపుల్ అడిగితేనేమో మల్టిప్లికేషన్ చేయాలి. ఒకదాని ప్రైస్ ఇచ్చి కాస్ట్ ఇచ్చి మల్టిపుల్ అడిగితే మనము మల్టిప్లికేషన్ చేయాలి. అట్లా కాకుండా మనకు మల్టిపుల్ ఇచ్చి ఒకటి అడిగితే మనము డివిజన్ చేయాలి. సో కాబట్టి ఇప్పుడు ఈ 60
రూపాయలను ఏం చేయాలి 10 భాగాలు చేయాలి 60 రూపాయలను 10 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం ఏమైతుంది ఒక బుక్ ధర అవుతుంది కాబట్టి 60 ని మీరు 10 తో డివైడ్ చేయండి 10 1 10 రైట్ ఆన్సర్ నెక్స్ట్ 7th ప్రాబ్లం ద ప్రైస్ ఆఫ్ 100 ఐటమ్స్ అంటే వస్తువుల యొక్క ధర 100 రూపాయలు దెన్ ద ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్ ఒక్కొక్క కానీ 100 సో 100ను 100 చేత మీరు భాగాహారం చేయాలి 100ను 100 చేత భాగాహారం చేయండి 100 ఎక్కం 100 0 సో 0 క్వశ్చన్ 1 క్వశ్చన్ మనకు ఆన్సర్ అవుతుంది కాబట్టి 1 రూపీ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 8th one 144 divided by 12 yes చూడండి ఇక్కడ 144 ని 12 తో చేయండి 12 1 జా 12 14 minus 12 2 8 1 number 12 2 ja 24 so remainder is 0 quotient is 12 so answer is 12 ఇది మనం ఇట్లా కూడా చేస్తాం 144 కి 12 చేస్తే చూడండి 12 1 12 ఇక్కడ కూడా 12 1 ja 12 అంటే 2 మిగులుతుంది అంటే ఇక్కడ 2 ఇక్కడ వస్తుంది 34 12 కాబట్టి ఈ విధంగా కూడా మనం చేస్తాం 12 అనేది మనకు ఆన్సర్ వస్తుంది ఇది ఈజీ వే ఉంటుంది కాబట్టి దీనికంటే సో ఇది మీరు చేయొచ్చు ఈజీగా నెక్స్ట్ సింబాలిక్ ఫ్రమ్ ఆఫ్ 3 divided by 2 3 divided by 2 మీరు సింబాలిక్ లో గుర్తుతో చూపించండి 3 divided by 2 3 divided by 2 sir రైట్ ఆన్సర్ అనేది 2 divided అవుతుంది 2 divided by 3 ఇది కాదు 3 divided by 2 3 ని 2 చేత డివైడ్ చేయాలి 3 ని 2 చేత కాబట్టి సి అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ సింబల్ ఆఫ్ డివిజన్ యొక్క కాస్ట్ ఆఫ్ 6 ఆరెంజెస్ 6 ఆరెంజెస్ యొక్క ధర రూపీస్ కాస్ట్ ఆఫ్ మనం ఏం మొబైల్ కాబట్టి మీరు అట్లా కాకుండా ఒకే దాంట్లో చూడండి నా వాయిస్ నాకు వస్తుంది ఎవరు అట్లా ఆఫ్ చేసుకోండి సౌండ్ ఆఫ్ చేసుకోండి లేకపోతే ఒక మొబైల్ మళ్ళీ వస్తుంది హలో ఎవరి దగ్గర డిస్టర్బ్ వస్తుంది తీసేయండి అట్లా ఒకే దగ్గర ఉన్న వాళ్ళు ఒకే మొబైల్ లో చూడండి 2 మొబైల్ లో చూస్తే సౌండ్ అనేది మళ్ళీ వాయిస్ అనేది రీవాయిస్ వస్తుంది అట్లా చేయొద్దు ఓకే ఓకే ఇక్కడ చూడండి 6 ఆరెంజెస్ యొక్క ధర కాస్ట్ అంటే ధర 6 ఆరెంజెస్ యొక్క ధర 60 రూపాయలు దెన్ ద కాస్ట్ ఆఫ్ 1 ఆరెంజ్ ఒక ఆరెంజ్ ధర ఎంత చూడండి మల్టిపుల్ ఇచ్చిండు ఒకటే అడుగుతుండు మల్టిపుల్ ఇచ్చి ఒకటే అడిగితే ఏం చేయాలి మనము డివిజన్ చేయాలి అంటే ఇప్పుడు 60ని 6 భాగాలు చేయాలి ఒక్కొక్క భాగము ఒక ఆరెంజ్ ధర అవుతుంది చూడండి 60ని మీరు 6 తోటి చేయండి 6 1 జా 6 6 10 జా 60 కాబట్టి 10 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అసలు ఇక్కడ ఆన్సర్ ఇచ్చిండా there is no answer ఆన్సర్ లేదు కాబట్టి నన్ను 5 ఏవి కావు డి ఆన్సర్ 10 కదా 10 లేదు ఆడ 10 is not given in the option
సో దట్స్ వై వి చూస్ ద ఆప్షన్ డి, నన్. పైవేవి కావు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో డి ఇస్ ద రైట్ ఆన్సర్. కాస్ట్ ఆఫ్ 7 oranges is in the above problem లో 7 ఆరెంజెస్ ధర ఎంత అంటుండు. సో ఫస్ట్ ఒక ఆరెంజ్ ధర ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఒక ఆరెంజ్ ధర 10 వచ్చింది. 7 ఆరెంజ్ ఏమైతుంది? 10 into 7. 10 into 7 how much? 10 sevens 70. So B is the right answer. 70 rupees is the right answer. B. 13th problem. The product of two numbers. The product ante labdam. Product ante labdam. For example, 3 into 4 ఉంది కదా, 12. సో ఈ 12 ని మనం ప్రొడక్ట్ అంటాం. 12 ఏమంటాము? ప్రొడక్ట్ అంటాం. సో ఇట్లా రెండు నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ 12 ఆల్రెడీ ఇచ్చిండు, 12 అంట. వన్ ఆఫ్ ద నంబర్ ఈజ్ 4. ఇక్కడ చూడండి 4 = 12 అంట. ఒక దాంట్లో అంట 4 అంట. దెన్ ద అదర్ నెంబర్ ఈజ్, వేరే నెంబర్ ఏంది? ఇక్కడ ఏ నెంబర్ పెడితే 12 వస్తుంది మనకు? ఇక్కడ 3 ఉంటే మనకు 12 వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ 3 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి సందర్భంలో మనకు 3 అని ఎట్లా చెప్పినాం? డైరెక్ట్, స్మాల్ నెంబర్ కాబట్టి మనం డైరెక్ట్ చెప్పినాం. ఇక్కడ 3 ఉంచితే 12 వస్తుందని. ఒకవేళ పెద్ద పెద్ద నెంబర్స్, బిగ్ నెంబర్స్ అనుకోండి అక్కడ, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ 12 ని ఈ ఇచ్చిన నెంబర్ తోటి డివైడ్ చేయాలి. చూడండి 12 ని ఇచ్చిన నెంబర్, గివెన్ నెంబర్ ఏముంది? 4. దాంతో డివిజన్ చేయాలి. చూడండి 4 1 = 4, 4 3 = 12. సో వి గెట్ ద ఆన్సర్ బై డివైడింగ్ 4. సో ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేస్తాం. నెక్స్ట్ చూడండి 14th ప్రాబ్లం. ద ప్రైస్ ఆఫ్ ఆర్టికల్స్ ఈ 60 రూపీస్. ఆర్టికల్స్ అంటే మనకు వస్తువులు. 12 వస్తువుల ధర అంట 60 రూపాయలు అంట. దెన్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ వన్, ఒక్కొక్క ధర ఎంత? చూడండి ఇక్కడ మనకు మల్టిపుల్ ఇచ్చిండు, 12 వస్తువులు కూడా ఇచ్చిండు. సో ఇప్పుడు ఈ 60ని మనం 12 భాగాలు చేయాలి. 12 ఆర్టికల్స్ కాబట్టి 12 పార్ట్స్ చేస్తే మనకు ఒక్కొక్క పార్ట్ అనేది ఒక్కొక్క దాని ఆన్సర్ అవుతుంది. చూడండి 60ని 12 అంటే ఏంది? 12 చేయాలి. అంటే 60 డివైడెడ్ బై 12. 12 తో చేయండి. 12 1 = 12, 12 5 = 60. సో ఈచ్ వన్ కాస్ట్ ఈస్ 5 రూపీస్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15th ప్రాబ్లం. 12 5 to 60 divided by 3 and 12 is divided by 3. 12 అంట 3 తో డివైడ్ చేయబడితే, అంటే భాగించబడితే, డివైడ్ చేస్తే కోషంట్ ఈజ్, కోషంట్ ఏంటిది అంటుండు. చూడండి 12 ని 4 3 చేత చేస్తే 3 4 = 12. సో కోషంట్ అంటే ఇదే కదా మనకు 4. 4 is the right answer. Sixteenth problem. In the division 13 divided by 2, the remainder is. Division lo remainder అంటే వస్తుంది. రిమైండర్ 113 2 చేద్దాం. 10 మనకు 1 వస్తుంది. సబ్ట్రాక్ట్ 3 2 6 చేస్తే 3 - 2. రిమైండర్ ఏమవుతుంది ఇక్కడ? దిస్ ఇస్ ద రిమైండర్. సార్ డి 1. రిమైండర్ అనేది 1 అవుతుంది. డి సార్ yes. Next problem is in question number 16. The quotient is, ఇందులోనే మనకు quotient అడిగిండు. క్వశ్చన్ అంటే ఇక్కడ పైన మనకు పైన వచ్చింది క్వశ్చన్. సో క్వశ్చన్ ఏమవుతుంది ఇందులో? 56. సో 56 is the quotient in this problem. Next 18th. Divided by 2 is equal to 6 means 16 to 2. 12ని 2 చేత భాగహారం చేస్తే మనకు క్వశ్చన్ అనేది 6 వస్తుంది. దాని అర్థము 6 into 2 అనేది ఏమన్నట్టు? 6 into 2 ఏమన్నట్లు?
Sir, B sir. B sir. B sir. Yes, B is the right answer. Yes. So 19, 4 into 4, how much? 16. C sir. C sir. Yes, C is the right answer. Yes. Divided by 1. 0 divided by 1. How much? 1 akka. B sir. 0 divided by 1. ఇంతకుముందు మనం చూసినాం A divided by 1 ఎంత అయింది? Six. A divided by 1 అయింది. ఏనే దేన్నైనా 1 చేత డివైడ్ చేస్తే మనకు అదే నెంబర్ వస్తుంది. మరి 0 ని కూడా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 0 ని చూడండి 1 0 0 కాబట్టి మనకు క్వశ్చన్ టేబుల్ వస్తుంది. D sir. B sir. Sir, B sir. D sir. దేన్నైనా కూడా మనము 1 చేత చేస్తే అదే సంఖ్య వస్తుంది. మరి 0 ని చేస్తే కూడా 0 నే వస్తుంది. D is the right answer. E. Next one, 42 divided by 7, how much? 7 table లో 7 6 are 42. So is the right answer. D is the right answer. 24 divided by 3. 8 3 is 20. So A is the right answer. 56 divided by 8. 8 table లో ఎప్పుడు వస్తుంది? 8 7 ja 56. C is the right answer. ఒకటి దగ్గర మళ్ళీ డిస్టర్బ్ వస్తుంది. మళ్ళీ పక్క పక్కనే ఫోన్లు ఉన్నాయి, అదే సౌండ్ రిపీట్ వస్తుంది. నా సౌండే నాకు వినిపిస్తుంది. అట్లా సౌండ్ మీరు మ్యూట్ లో పెట్టుకోండి. నెక్స్ట్ 24th, ద కాస్ట్ ఆఫ్ 6 tickets ఆఫ్ టికెట్స్ ఫర్ మూవీ. ఒక సినిమాకు 6 టికెట్ల ధర అంట 150 రూపాయలు, 150 రూపీస్. దెన్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ టికెట్, ఒక్కొక్క ధర, ఈచ్ అంటే ప్రతి టికెట్ ధర ఎంత. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ కూడా మల్టిపుల్ ఇచ్చిండు, 6 టికెట్స్ ఇచ్చిండు, 1 అడుగుతున్నాడు. సో ఇప్పుడు 150ని మీరు 6 పార్ట్స్ చేయాలి, చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో 150ని మీరు 6 తో చేయండి. 6 2 ja 12, 3 6 5 ja 30. 25 is the right answer. D is the right answer. 25th, చూడండి ఇక్కడ 10,000 divided by 10,000, how much? B sir. Yes, C, 1 is the right answer. A divided by A is equal to 1 చెప్పినాం కదా. సో ఇక్కడ అన్ని 10,000 divided by 10,000 also 1. 26, 200 divided by 5, how much? Yes sir. Sir, 5 4 are 20, 0. 40 is the right answer. A is the right answer. Yes. 27, how many 5s will make 95? ఎన్ని 5s 95 ని తయారు చేస్తాయి? ఎన్ని 5s 95 తయారు చేస్తా అంటే మీరు 95 ని 5 చేత డివిజన్ చేయాలి. 5 1 ja 5, 5 1 ja 5, 4 remain, 4 5 45, 5 9 ja 45. So 19 is the right answer. C. 19 5s will make 95. So answer is 19. So 28, K divided by 1. K divided by ఏ దాన్నైనా మనం 1 తో డివైడ్ చేస్తే ఏమైతుంది? మనకు అదే వస్తుంది, కాబట్టి K వస్తుంది. ఈవెన్ నెంబర్ ని గుర్తించండి, సరి సంఖ్యను గుర్తించండి. చివర్లో మనకు 0 గానీ 2 గానీ 4 గానీ 6 గానీ 8 గానీ ఉండాలి. అట్లా ఉంటే మనకు అవి ఈవెన్ నెంబర్స్ అవుతాయి. సో C is the right answer. So next
38 చూడండి ఇక్కడ. D sir. D sir. D sir. That's it. ఆడ్ నెంబర్ అంటే బేసి D సంఖ్యలు sir. గుర్తించండి. Yes sir. బేసి సంఖ్య ఇక్కడ Sir. Yes sir. D. చూడండి, D is the right answer. ఇదిగో ఇక్కడ Yes sir. D is the right answer. Next 31. 1 divided by 1. మనం 1 చేత ఏది డివైడ్ చేసినా అది 5 నెంబరే వస్తుంది. ఏయ్, ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు. అన్నెసెసరీ మాట్లాడొద్దు, అవసరం లేని మాట్లాడొద్దు. మీ క్లాసుకు సంబంధించి మాత్రమే డిస్కస్ చేయాలి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా వేరే మాట్లాడుతుంటే మీరు మ్యూట్ లో పెట్టుకోండి, మైక్ ఆఫ్ చేయండి, జస్ట్ వినండి. మీరు క్లాసుకు సంబంధించి మాట్లాడాల్సి ఉంటేనే మీరు మైక్ ఆన్ చేసుకోండి. మీ ఒక్కరి వల్ల అందరికి డిస్టర్బ్ అవుతారు. ఎవరో మాట్లాడుతున్నారు. చూడండి, 14 divided by 14. In this division the quotient is, quotient అంటే ఏంటి? Quotient అంటే ఏంటిది? Three is the quotient. So 3 is the quotient. A is the right answer. Next 33. In the above problem the remainder is, అమ్మో ఇందులో రిమైండర్ కావాలంట. రిమైండర్ ఏంటి ఇక్కడ? R 2. 2 is the remainder. The right answer. 34. The product of two equal numbers. Product అంటే ఇంతకుముందు చెప్పినాం లబ్ధం అని. ఈక్వల్ నెంబర్స్, రెండు సమాన సంఖ్యల యొక్క లబ్ధం అంట 121 అంట. దెన్ ద ఈక్వల్ నెంబర్ ఈజ్, ఆ ఈక్వల్ నెంబర్ ఏంటిది అంటున్నాడు. 12 sir. 12 into 12 ఏమైతుంది? 144 అవుతుంది. 12 into 12 144 అవుతుంది. చూడండి ఇక్కడ 11 into 11 121 అవుతుంది. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Right answer. నెక్స్ట్ 35 చూడండి. 24 divided by 2. ఆన్సర్ ఏంది? 12 2 ja 24. So 2 is the right answer. D is the right answer. Yes. 36. In a month there are only 28 days. ఒక నెలలో అంట 28 days ఏ ఉన్నాయంట. How many weeks are there? అక్కడ ఎన్ని వీక్స్ ఉంటాయి? వీక్స్, how many days in a week? 7 7 days. 28 ని 7 తో డివైడ్ చేయాలి. 1 1 7 4 28. What is the right answer? 7 4 27 తో డివైడ్ చేస్తే 4 వీక్స్ అవుతుంది మనకు. సో మనకు 4 వీక్స్ ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ బి. ద కాస్ట్ ఆఫ్ 6 షర్ట్స్, 6 షర్ట్ల ధర 660 రూపీస్. దెన్ ద కాస్ట్ ఆఫ్ 1 షర్ట్ ఈస్, అప్పుడు ఒక షర్ట్ ధర ఎంత? మల్టిపుల్ ఇచ్చిండు, ఒకటి అడుగుతున్నాడు. సో మల్టిపుల్ ఇచ్చి ఒకటి అడిగితే మనము డివిజన్ చేయాలి. టు గెట్ ద ఆన్సర్ టు డూ ద డివిజన్. సో చూడండి, మనకు 660 మనం ఏం చేయాలి? 6 తోటి డివైడ్ చేయాలి. సో 6 తోటి చేయండి. 6 1 6. సో 6 1 ja 6, మళ్ళీ 6 1 ja 6, 6 0 6. సో 110. D is the right answer. 38. Divisor into quotient plus remainder is equal to. సో మనకు డివిజన్ రూల్ అని నేర్చుకున్నాం కదా. డివైజర్ ఇంటూ క్వోషియంట్ ప్లస్ రిమైండర్ ఇస్ ఈక్వల్ టు డివిడెండ్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. 39 డివైడెడ్ బై 12. 96 ని 12 తో చేయండి. 12 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 12 8 ja 96. So 8 is the right answer.
నెక్స్ట్ 40 ఇది 999 డివైడెడ్ బై 9. 9 1 9 9 1 9 1 9 9 1 9. So 111. B is the right answer. 41 91 divided by 13. 13 table ఎప్పుడు వస్తుంది? 91 13 7 జా. ఇంకా అన్ననే ఘాటు తక్కువ ఉంది కూర ఎప్పుడైనా ఘాటు ఉండేది ఘాట్లేదు ఇంకా ఘాట్లేదు అంటున్నా మీరు వేరే మాట్లాడుతున్నారమ్మా ఎవరో. మీరు వేరే డిస్కషన్ చేయొద్దు. మీరు వేరే పెద్ద ఇంట్లో ఉన్న వాళ్ళు మాట్లాడాలనుకుంటే మీ బాబును వేరే దగ్గర కూర్చోబెట్టండి. మీ మాటలే వినిపిస్తున్నాయి ఇక్కడ. మ్యూట్ లో పెట్టుకోండి. మీరు వేరే మాటలు మాట్లాడాలనుకుంటే మ్యూట్ లో పెట్టుకోండి, మైక్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ 42 2025 డివైడెడ్ బై 5. 5 4 జా 20. ఒకసారి చేయండి ఇక్కడ 20 25 ని 5 చేత చేయండి. 5 4 జా 20. ప్రతిసారి ఒకే డిజిట్ తీసుకోవాలి. 0 0 2. నెక్స్ట్ టేక్ 5 25. 5 5 25. Remainder is 0. Quotient is 405. B is the right answer. ఇట్లా చేయకూడదు మీరు. 5 4 జా 20 5 5 జా 25 చేస్తే మీకు ఆన్సర్ రాంగ్ అవుతుంది. చేయకూడదు. మనం ప్రతి టైం ఒకటే తీసుకోవాలి. చూడండి ఇక్కడ. సో ఇది కామన్ 5 1 జా 5 5 4 జా 20. ఫస్ట్ టైం మాత్రమే 2 డిజిట్స్ తీసుకోవచ్చు. మిగతా టైం మొత్తం 1 డిజిటే తీసుకోవాలి. 5 4 జా 20 కదా. సో ఇక్కడ ఒకటే తీసుకోవాలి. 2 ఉంది. 2 అంటే 5 0 0 అంటే అప్పుడు 2 తీసుకోవాలి. మళ్ళీ రిమైండర్. సో ఇక్కడ 2 5 25. అప్పుడు 5 5 జా 25 తీసుకోవాలి. సో ఈ విధంగా చేయాలి, లేకపోతే మీరు ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 43 75 డివైడెడ్ బై 5. కోషంట్ ఈజ్ 75 ని 5 చేత చేస్తే అందులో భాగఫలం ఏంటిది? కోషంట్ ఏంటిది? పై టేబుల్ లో ఇక్కడ 5 D is the right answer. Yes 15. D is the right answer. In 83 divided by 6 dividend. ఇందులో కూడా డివిడెండ్ ఏందని డివిడెండ్ అంటున్నాడు. డివిడెండ్ అంటే విభాజ్యము. ఇది 83 divided A is the right answer. Yes. Next 45 17 divided by 2. Remainder is. ఇందులో రిమైండర్ అడుగుతున్నాడు. రిమైండర్ అంటే మీరు చేయాలి. చూడండి 2 2 8 జా 16. 16 అంటే మనకు ఒకటి మిగిలింది. సో కాబట్టి 1 అనేది రిమైండర్ అవుతుంది. సి ఇస్ ద ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 46 4 into 3 plus 3 is equal to 15. రైట్ ఇన్ డివిజన్ ఫార్మ్. డివిజన్ ఫార్మ్ లో అంటే రాయమంటుంది ఇక్కడ. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డివైజర్, ఇది డివైజర్. డిఆర్ అంటే డివైజర్, ఇంటూ 3 అంటే ఇది క్వోషంట్, ఆర్ అంటే ఇది రిమైండర్, 15 అంటే ఇది మనకు డివిడెండ్. సో దీన్ని మీరు డివిజన్ ఫామ్ లో రాయాలంటే ఏం రాయాలి? 15 ని కదా. దేని చేత డివైడ్ చేయాలి? చేత. కాబట్టి ఏ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. డివైడెడ్ బై 4 అనేది కరెక్ట్ అవుతుంది. 48 78 into 1 plus 1. How much? 78 plus 1 79. B is the right answer. 111 is divisible by 111 అంటే దేని చేత డివైడ్ అవుతుంది? మనం ఒకటి నేర్చుకున్నాం.
ఏతో పోదు. ఇది కాదు, ఇది కాదు. మీరు ఒకటి నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు? సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ నెంబర్. నెంబర్ లో ఉన్నటువంటి సమ్ము మొత్తం నెంబర్స్ డిజిట్స్ ఎంత చెప్పండి? 1 + 1 + 1 మూడింటిని యాడ్ చేస్తే 3 అవుతుంది. సో ఈ 3 అనేది మనం 3 తో డివైడ్ అవుతుంది కదా. మరి 3 తో డివైడ్ అయితే అది ఆ నెంబర్ కూడా 3 చేత డివైడ్ అవుతుంది. మీరు నేర్చుకున్నారు కదా ఇంతకు ముందు. ఒక నెంబర్ లో ఉన్నటువంటి డిజిట్స్ యొక్క సమ్ము మొత్తం అనేది 3 చేత డివైడ్ అయితే ఆ నెంబర్ కూడా 3 తో డివైడ్ అవుతుంది. అంటే మీకు ఆన్సర్ 3 చేత డివైడ్ అవుతుంది. డి ఇది గుర్తుపెట్టుకోవాలా మీరు. చూడండి, మీరు 111 3 చేత డివైడ్ అవుతుంది. 3 3s 9, 2 వస్తుంది, 1 21, 3 7 21 చూడొచ్చు కదా మీరు. కాబట్టి 3 చేత డివైడ్ డైరెక్ట్ మీరు చేయకుండానే చెప్పొచ్చు. ఎట్లా? ఇంతకుముందు మీరు ప్రిన్సిపల్ నేర్చుకున్నారు కదా. ఒక నెంబర్ లో ఉన్నటువంటి డిజిట్స్ ని సమ్ము అంటే ఆ మొత్తాన్ని కూడి ఆ మొత్తం చేసి ఆ మొత్తం అనేది 3 చేత డివైడ్ అయితే ఆ నెంబర్ కూడా 3 చేత డివిజిబుల్ అవుతుంది అని నేర్చుకున్నారు కదా. దాని ప్రకారము డైరెక్ట్లీ యూ కెన్ పుట్ ద ఆన్సర్. డైరెక్ట్ ఆన్సర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 49 225 is divisible by. ఇక్కడ కూడా మీరు ఇంతకుముందు సేమ్ ఫార్ములా అప్లై చేయొచ్చు. టోటల్ చేయండి, ఎంత అవుతుంది? 2 + 2 9 చేస్తుంది కదా. సో కాబట్టి ఇది కరెక్ట్. చివరి లో 5 ఉంది కదా, చివరి లో 5 ఉంది కాబట్టి ఏ కరెక్ట్. ఈ రెండు కరెక్ట్ అవుతుంది కాబట్టి ఏ అండ్ బి బోత్ అంటే రెండు. ఏ కరెక్టే, బి కరెక్టే కాబట్టి సి పెట్టాలి మీరు. ఇప్పుడు ఏ ఒక్కటి కరెక్ట్ పెట్టినా తప్పు అవుతుంది, బి ఒక్కటి కరెక్ట్ పెట్టినా తప్పు అవుతుంది. సి పెట్టిన వాళ్ళ ఆన్సరే రైట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 5000 డివైడెడ్ బై 50. చూడండి, 50 2 zeros. 100 is the right answer. D is the right answer. Next 51. 250 divided by 2. 2 table లో 1 ja 2, 2 ja 4 అంటే 1 రిమైన్ అవుతుంది. 10 2 5 ja 10 అంటే 125 right answer. B is the right answer. Dash tens are there in 193. 193 లో ఎన్ని టెన్స్ ఉంటాయి? 193 లో ఎన్ని టెన్స్ ఉంటాయి? 19 టెన్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ 193 లో వన్స్, టెన్స్, హండ్రెడ్స్. చూడండి, 1s 10s 100 లో మీకు 100 లో 10 ఉంటాయి. ఇక్కడ టెన్స్ 9 ఉన్నాయి. 10 + 9 19 టెన్స్ ఉంటాయి. సో డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డివైడ్ 30 by 6. 30 ని 6 చేత డివైడ్ చేయండి. 6 5s 30. సో 5 is the right answer. ఇక్కడ మీరు దేని చేత డివైడ్ చేస్తే 12 వస్తుంది మీకు ఆన్సర్. సో ఇట్లా రావాలంటే మీరు ఏం చేయాలి? కాబట్టి పెద్ద నెంబర్ ఉంటే ఏం చేయాలంటే ఈ ఇచ్చిన దాన్ని 12 చేత డివైడ్ చేయాలి. చూడండి, 16 12 తో చేయండి. 12 1 ja 12, 12 5 ja 60. So 5 is the right answer. So C is the right answer. Next 55. One marble cost is 0.50. అంటే 0.50 అంటే ఎంత? 50 పైసా అంటే ఆట అని అంటాం కదా. ఒక మార్బుల్, ఒక గోటి ధర 50 పైసలు. హౌ మచ్ డస్ 100 మార్బుల్స్ కాస్ట్? 100 మార్బుల్స్ 100 గోటిల ధర ఎంత? ఒక గోటికి 50 పైసలు అయితే 100కి ఎంత అవుతుంది? ఇక్కడ మల్టిపుల్ చేయాలి. అంటే ఇక్కడ 0. మీరు డైరెక్ట్ కూడా చెప్పొచ్చు.
150 పైసలు ఎన్ని అవుతాయి? సగం అవుతాయి, అంటే 50 రూపాయలు అవుతాయి. డైరెక్ట్ చెప్పొచ్చు మీరు 50 రూపాయలు అని. 100లో సగం చేయాలి. ఇప్పుడు 50 పైసా అంటే 1 రూపీలో సగం కదా, ఇక్కడ కూడా సగం చేయాలి. 100 ని సగం చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 2 1 జా 2, 250 జా మనకు 100 అవుతుంది, కాబట్టి డి ఆన్సర్ అవుతుంది మనకు. సో నెక్స్ట్ చూడండి 56 చూడండి. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ డాష్ ఇన్ ప్లస్ రిమైండర్. చెప్పండి ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ డాష్ లో quotient is the right answer. A is the right answer. Next చూడండి 57. కాస్ట్ ఆఫ్ 1 యాపిల్, ఒక్క యాపిల్ ధర 24 రూపీస్. హౌ మచ్ డస్ 20 యాపిల్స్ కాస్ట్? 20 యాపిల్స్ ధర ఎంత? మనకు ఒకటి ఇచ్చిండు ఎక్కువ, అంటే 1 ఇచ్చిండు, మల్టిపుల్ అడుగుతుండు. 1 ఇచ్చి మల్టిపుల్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేయండి. 480 సార్. 24 into 20. 2 4s 8, 2 2s 4. Put 0 in right side. 480 rupees. So D is the right answer. It's 58. The remainder when 63 is divided by 9. 63 ని 9 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అంటున్నాడు. చేయండి 63 ని 9 చేత చేయండి. 9 7 జా 63. రిమైండర్ ఏమవుతుంది అప్పుడు? 0 మిగిలి. ఇక్కడ 9 7 జా 63, 0 మిగులుతుంది. సో రిమైండర్ ఏమైంది అప్పుడు? 0. బి అవుతుంది. నెక్స్ట్ 59. 228 డివైడెడ్ బై 3. 3 చేత డివైడ్ చేయండి. 3 7 జా 21, 1 ఉంటది 18, 3 6 జా 18. సో 76 is the right answer. 76 ప్రాబ్లం. 16 బ్యాంగిల్స్. 16 బ్యాంగిల్స్ అంటే 16 గాజులు. 16 బ్యాంగిల్స్ ఇన్ ఈక్వల్ గ్రూప్స్. 4 సమాన గ్రూపుల్లో ఉన్నాయి. 16 ని మీరు 4 చేత డివైడ్ చేయాలి. 4 చేత చేస్తే 4 4s 16. సో A is the right answer. Next 61. 85 divided by 4. Then R is equal to remainder is equal to 85 ని 4 చేత చేయండి. రిమైండర్ ఏమొస్తుంది? 4 2 జా 8, 4 జా 8, 4 1 4. రిమైండర్ 1 మిగులుతుంది. సో కాబట్టి 1 is the remainder. D is the right answer. 396 divided by 4. చేయండి 4 చేత చేయండి. 36 అంటే 3 వస్తుంది, మళ్ళీ 36. 36. 19 is the right answer. Next 63. 305 divided by 10. సో రిమైండర్ ఎంత అని అంటున్నాడు. చూడండి 10 తోటి చేయండి. 10 3 జా 30, అంటే మనకు 0 వస్తుంది. మనకి ఇక్కడ 5 అంటే 10 0 0 అంటే 5 మిగులుతుంది మనకు. సో రిమైండర్ 5. సో ఇట్లా మీకు అర్థం కాకపోతే ఇట్లా కూడా చేయొచ్చు. ఒకసారి చూడండి, ఇట్లా దీన్ని ఈ విధంగా చేయండి. 10 చేత 10 3 జా 30, 30 minus 30 0. Take 1 number. So 5 10 0 0. 5 minus 0 5. So 5 is the remainder. సో ఇక్కడే వదిలేదు మీరు. సో ఇక్కడే వదిలేస్తే అది ఇది దించుకున్నా, ఇది డివిడెండ్ దించుకున్నది ఇది. సో దీన్ని రిమైండర్ గా మార్చాలి. దీన్ని రిమైండర్ గా మార్చాలంటే మీరు 10 0 తీసుకోవాలి, 0 అవుతుంది. సో అప్పుడు 5 minus 0 5. సో ఇప్పుడు ఇది రిమైండర్ అవుతుంది. సో ఇట్లా చేయాలి. 5 అనేది మనకు ఇక్కడ రిమైండర్ అనేది అవుతుంది. Keep silence all of you. Next 64.
if 97 rupees are to be divided equally among 5 people, 37 రూపాయలు సమానంగా 5 మందికి పంచితే అబౌట్ హౌ మచ్ విల్ గెట్ మీరు అంచనా వేయండి అంటుండు. అబౌట్ అంటే అంచనా వేయాలి, పర్ఫెక్ట్ కాదు. 97 ఏమనుకుంటారు, 100 అనుకోండి. 100 ని 20 పంచితే ఎంత, 20. అబౌట్ అంటుండు. అబౌట్ అంటే దాదాపుగా అంటే మీరు నియర్ బై తీసుకోవాలి. 97 100 అనుకోవాలి. 100 ని 5 times 100 జనరల్ గా 5 20s కదా, 5 20s 100 కాబట్టి డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 65. If 131 have to be divided among 7 people, then how much money? ఇక్కడ మనకు అబౌట్ అంటే కాబట్టి ఏం చేయాలి, చేయాలి. చూడండి 131 చేయండి 7 తోటి. 7 1 జా 7, 6 వస్తుంది ఇక్కడ. 61 అంటే 7 8 జా రాకపోతే మనకి ఎంత వస్తుంది, రిమైండర్ 5 వస్తుంది. కానీ మనకు కావాల్సింది క్వశ్చంట్ ఏముంది ఇక్కడ, 18 ఉంది. సో బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఎస్, బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 66 చూడండి. when I am multiplied by 4, నన్ను 4 చేసి మల్టిప్లై చేస్తే, గుణకారం చేస్తే, the product is 48. ప్రొడక్ట్ అంటే 48 వస్తుందంట లబ్ధం. who am I, నేను ఎవరిని అని. కానీ ఇక్కడ వస్తుందంట దేన్ని మల్టిప్లై చేస్తే 48 వస్తుంది చెప్పండి. 4 చేత డివైడ్ చేయాలి. 4 2 జా 8. So 12 is the right answer. Yes, you are right. ఎట్లా పడ్డది బండి మీద పోసాను అల్లవలు అని కాష్ అయింది. వేరే మాటలు నెక్స్ట్ అవర్స్ కార్ ట్రావెల్స్ 96 కిలోమీటర్ ఇన్ 3 hours. ఒక కార్ అంట 3 గంటల్లో 96 కిలోమీటర్ ప్రయాణిస్తదంట. ఇఫ్ ఇట్ ట్రావెల్స్ అండ్ ఈక్వల్ డిస్టెన్స్, అదిగిన ఎవ్రీ అవర్, ప్రతి గంట అది సమాన దూరాన్ని ప్రయాణిస్తే, దెన్ హౌ మచ్ విల్ ఇట్ ట్రావెల్ 1 hour. 1 గంటలో అది ఎంత దూరం ప్రయాణిస్తుంది. చూడండి ఇక్కడ కూడా అంతే, మల్టిపుల్ ఇచ్చిండు, 1 అడుగుతున్నాడు. 96 ని మీరు ఏం చేయాలి, 3 తో డివైడ్ చేయాలి. 3 1 3 3 జా 9, 3 2 జా 32 D is the right answer. Next 68. Yes, 9s are there in 90. ఎన్ని 9s ఉంటాయి 90 లో? సో 9 చేత డివైడ్ చేయండి. 9 జా 9 10 జా 10 is the right answer. 600 divided by dash is equal to 6. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనం దాన్ని కనుక్కోవాలన్నప్పుడు 600 ని 6 చేత డివైడ్ చేయాలి. చూడండి 6 1 జా 6, 6 1 జా 6, 2 zeros. 100 సార్ 100 సార్. So next to 0. So B is the right answer. Next to 70. 575 are packed in 5 boxes. 575 చెస్ బోర్డులనంట 5 బాక్సుల్లో 5 డబ్బాల్లో ప్యాక్ చేసిరంట, నింపిరంట.
చెస్ బోర్డ్స్ ఆర్ డాష్ చెస్ బోర్డ్స్ ప్యాక్డ్ ఇన్ ఈచ్ బాక్స్. అంటే ప్రతి బాక్స్ లో ఎన్ని బోర్డ్స్ ప్యాక్ చేసిరు. ఇది కూడా అంతే, మల్టిపుల్ ఇచ్చి 1 అడుగుతాడు, మల్టిపుల్ ఇచ్చిండు 1 అడుగుతున్నాడు. సో మల్టిపుల్ ఇచ్చి 1 అడిగినప్పుడు మనము 575 ని 6 చేత చేయండి. 5 1 5 5 1 5 5 115 B is the right answer. Remainder when 86 is divided by 4, 86 ని 4 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తది? 8 4 1 జా 4 అంటే రిమైండర్ 0 మిగులుతుంది. 86 కదా, 84 కాదు, 86 చేత చూడండి. 4 1 జా 4 4 2 జా 8 4 1 జా 4 అంటే 2 మిగులుతుంది రిమైండర్. సో 2 అనేది ఆన్సర్ ఉందా? లేదు కదా మనకి ఇక్కడ. నన్ను ఇది కాదు, ఇది 5 ఏవి కాదు, 5 ఏవి కాదు, నన్ ఆఫ్ 5 ఏవి కావు కాబట్టి నన్ను D is the right answer. The product of two numbers is 56. రెండు నంబర్ల యొక్క లబ్ధం అంట 56 అంట. If one number is 8, అందులో ఒక నెంబర్ 8 అయితే వేరే నెంబర్ ఏంటి? ఇక్కడ dash into 8 dash 56. ఇక్కడ ఏం చేయాలి మీరు? 8 7 ja 56. But D is the right answer. 6 rice bags is 300 kilograms. 8 అంటే బరువు, 6 బ్యాగుల బరువు అంట 300 kgs అంట. Then one rice bag, రైస్ బ్యాగ్ వెయిట్ ఎంత? ఒక రైస్ బ్యాగ్ బరువు ఎంత? ఇక్కడ అంతే, మల్టిపుల్ ఇచ్చిండు 1 అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ డివిజన్ చేయాలి. సో 300 by 6, 6 1 ja 6, 6 5 ja 30, 0. So 50 is the right answer. 45 74. 105 lemon plants అంట. 105 నిమ్మ చెట్లు అంట, లెమన్ ప్లాంట్. ఈ వరుసల్లో సమానంగా ఉన్నాయంట. హౌ మెనీ ప్లాంట్స్ ఆర్ ప్లాంటెడ్ ఇన్ ఈచ్ రో? ఎన్ని ప్లాంట్, హౌ మెనీ అంటే ఎన్ని మొక్కలు ప్రతి వరుసలో నాటిరు అని అడుగుతుండు. సో ఇక్కడ కూడా మనకు మల్టిపుల్ ఇచ్చిండు, 1 అడుగుతున్నాడు. 5 divided by 15. 15 1 ja 15, 15 7 ja 5. 15 టేబుల్ నేర్చుకోవాలి మీరు ఆన్సర్ పెట్టగలుగుతారు. 7 is the right answer. 75. 10 equal parts in 100. 100 లో 10 ఈక్వల్ పార్ట్స్ అంటే 100 కి సమాన భాగాలుగా చేయాలి. మీరు చేయండి. 10 తోటి 10 10 గా 100. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ. 76 అది బ్రహ్మం బికపోయేసా రేట్లో అట్లా నాకు చూడండి ఇక్కడ 87 divided by 9. డివిడెండ్ ఈజ్, ఇందులో డివిడెండ్ అంటే డివిడెండ్ ఏంటి? ఇందులో చెప్తే అనేది 687 అవుతుంది డివిడెండ్ అనేది. సో కాబట్టి ఆన్సర్ డి. 27. ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు, వేరే అన్నెసెసరీ టాకింగ్ చేస్తున్నారు, అనవసరమైన టాకింగ్ చేస్తున్నారు. మీరు మాట్లాడాలనుకుంటే మీరు మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడుకోండి. మ్యూట్ లో ఉన్నటువంటి ముచ్చట్లన్నీ క్లాస్ జరిగేటప్పుడు ఇక్కడ నెక్స్ట్ చూడండి. రిమైండర్ 49 is divided by 2. 49 ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత మిగులుతుంది అంటున్నాడు. చూడండి, 2 2 ja 4, 2 4 ja 8, రిమైండర్ 1 మిగులుతుంది. సో 1 is the remainder. So A is the answer.
17 pages in each day. ఒక పిల్లగాడు అంట ప్రతిరోజు 17 పేజీలు చదువుతాడంట, చదవగలడంట. In how many days can he read 340 pages? అతడు ఎన్ని రోజుల్లో అతడు 340 పేజీలు చదవగలడు? ఇక్కడ కూడా మనకు మల్టిపుల్ ఇచ్చిండు. 17 రోజుల్లో రోజుకు 17 ఇచ్చిండు. సో 17 తోటి మనం 340 17 భాగాలు చేయాలి. ఒక్కొక్క భాగంలో ఎన్ని వస్తాయో మనకు అన్ని అవుతాయి. కానీ ఇక్కడ మీరు 340కి 17 తోటి 17 చేయండి. 17 2 जा 34 20 is the right answer. D is the right answer. 79. A teacher bought 72 notebooks. Bought అంటే కొన్నది. Buy bought buying కొన్నది. 72 notebooks కొన్నది. Distributed 4 notebooks to each child. ఆమె ప్రతి చైల్డ్ కి 4 నోట్బుక్లు డిస్ట్రిబ్యూట్ చేసింది, పంచింది. To how many children notebooks are distributed? ఎంత మంది పిల్లలకు ఆమె నోట్బుక్స్ పంచింది? ఇక్కడ కూడా అంతే. 72 ని 4 తో మల్టిప్లై డివైడ్ చేయాలి. రైట్ ఆన్సర్. Next 80 చూడండి. The product of two numbers is 72. One of the number is ఒక నెంబర్ 12 అంట. What is the other number? So 12 into dash is equal to 72. ఎంత ఉంటది? 12 6 जा 72. So D is the right answer. 81 problem is a rope is 91 meters long. ఒక రోప్, ఒక తాడు అంట 91 మీటర్ల పొడవు ఉందంట. How many 7 meter rope can be cut from it? అందులో నుండి ఎన్ని 7 మీటర్ల తాడులను మనము దాన్ని కట్ చేసి చేయొచ్చు అని అంటున్నారు. ఇక్కడ మనము 91 ని 7 3 जा 21. The right answer. Next 648 ఒక ట్రైన్ లో అంట కంపార్ట్మెంట్ లలో 648 మంది ప్రజలు ఉన్నారంట. How many people? ఎంతమంది ప్రజలు ఆర్ దేర్ ఇన్ ఈచ్ కంపార్ట్మెంట్? ప్రతి కంపార్ట్మెంట్ లో ఎంత మంది ఉన్నారు అని అడుగుతుంది. చేయండి. 648 ని 9 డివైడ్ చేయండి. 60 1 2 जा 18. Answer D is the right answer. Yes. 783 stars are divided equally. 9 చీరలంట 9 డబ్బాలలో సమానంగా పంచిరంట. How many sarees will be there in each bag? ఎన్ని చీరలు ఉంటవి? 9 చేత డివైడ్ చేయాలి. 9 చేత మల్టిప్లై చేస్తే ప్రొడక్ట్ ఈస్ 729. Who am I? You are me. నన్ను ఎక్స్ తెలియదు కాబట్టి ఎక్స్ 9 చేత మల్టిప్లై చేస్తే 729 ప్రొడక్ట్ వస్తుంది. నేను ఎవరిని అంటుంది. ఏం చేయాలి? 9 చేత డివైడ్ చేయాలి. చేయండి. 9 1 9 8 जा 72 9 1 जा 9. 81 is D right answer. అక్కడ 17 పేజీలు చదువుతాడంట.
హౌ మెనీ డేస్ కెన్ హీ రీడ్ 349 పేజెస్? అతడు ఎన్ని రోజులలో 349 పేజీలు చదువుతాడు? 349 ని మీరు 70 తో చేయండి. చూడండి, 17 1 17, 17 2 34, 34 అంటే మనకి అంటే 17 0 అవుతుంది. అంటే మనకు 20 days కాదు, 20 days అంటే ఎంత దీన్ని అవుతుంది. 21 ఉందా ఇక్కడ? నన్ను అవుతుంది. 21 days అయితే 21 days ఇవ్వలే కదా. ఏ కాదు, అంటే 20 days తర్వాత ఇంకా 9 pages ఉంది. మరి 9 pages చదవాలంటే ఇంకొక రోజు పడుతుంది కదా. 21 అవుతుంది. 21 ఇవ్వలేదు కాబట్టి డి అవుతుంది. ఇక్కడ 21 ఇస్తే 21 ఇక్కడ నన్ను ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ పెట్టాలి. నన్ను ఇచ్చిన హౌ మెనీ వీక్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ఇయర్? సంవత్సరంలో ఎన్ని డేస్ రిమైండర్ 7 2 14. సో రిమైండర్ 1 ఉంటది. నన్ను ఇవ్వలే కాబట్టి వీక్స్ అని మనము ఆన్సర్ చేసుకుంటాం. నెక్స్ట్ 87 అండి. 175 are packed in 15 cartons. 15 cartons అంటే 675 యాపిల్స్ ని ప్యాక్ చేస్తారంట. హౌ మెనీ యాపిల్స్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ కార్టన్? ఒక కార్టన్ లో ఎన్ని యాపిల్స్ ఉంటాయి? ఇక్కడ చేయాలి. 15 4 60, 7 ఉంటుంది, 75, 5 65, సో 45 ఉంటుంది ఆన్సర్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8 చూడండి. జీరోని ఎంతో ఇక్కడ డివైడ్ చేస్తున్నాడు. 0 by సంథింగ్ మనం 0 ఏమైతే చెప్పండి 0 అవుతుంది. అంటే ఈ విధంగా 0 కాబట్టి ఏమొచ్చింది? 0 వచ్చింది. ఇట్లా 0ని మీరు దేంతో డివైడ్ చేసినా మనకు 0 వస్తుంది. సో కాబట్టి బి అనేది ఆన్సర్ అవుతుంది. 530 డివైడెడ్ బై 510 డివైడెడ్ బై 30. సో ఇది చేయండి, ఆన్సర్ చేయండి. 30 అంటే 21 వస్తుంది. 210 ఇట్లా చేయండి ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 510 by 30 ఉంది కదా. 0 0 గెట్ క్యాన్సిల్. 3 1 3, 3 1 3, 2 3 7 21. అంటే 7 రైట్ ఆన్సర్. డి రైట్ ఆన్సర్. 90 చూడండి, ఇక్కడ 0 0 గెట్ క్యాన్సిల్ చూడండి. 90 అవుతుంది. 90 అంటే 8 మిగులుతుంది. మళ్ళీ ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. కాబట్టి ఏమైతుంది? 8 అవుతుంది. అంటే 9.8 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 91 చెప్పండి, వాట్ ఈస్ ద ఆన్సర్? ఏమవుతుంది? బి అవుతుంది ఆన్సర్. ఏ సంఖ్యనైనా మనం ఏ డివైడెడ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏనే అవుతుంది.
కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 92 చూడండి. 1214 డివైడెడ్ బై 1214 ఏమవుతుంది ఇది? A divided by A is equal to 1 అవుతుంది. కాబట్టి B ఆన్సర్ అవుతుంది. 93 చూడండి. 1 divided by 110 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ వస్తుంది, ఇంకొక 0 పెట్టుకుంటే ఇంకొక 0 వస్తుంది. అయినా తక్కువ ఉంది, పెట్టుకుంటే ఇంకొక 0 వస్తుంది. సో ఇప్పుడు మనకి చేయాలి 10 లో కాదు 9 లో వస్తుంది. 9 లో వస్తుంది. అప్పుడు 9 0 0 9 1 9 9 1 9. సో ఇది చేయాలి. చేస్తే ఈ విధంగా మనకు ఆన్సర్ వస్తుంది. అసలు ఇది 0.009 లేదు కదా, సో లేదు కాబట్టి డి అనేది ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ లేదు కదా కాబట్టి డి అవుతుంది. 740 బస్ ట్రావెల్స్ 1728 కిలోమీటర్స్. ఒక బస్ అనేది 728 కిలోమీటర్లు ప్రయాణిస్తుందంట ఇన్ 1 డే, ఒక రోజులో. హౌ మచ్ డిస్టెన్స్, ఎంత దూరము డస్ ఇట్ ట్రావెల్ ఇన్ 1 అవర్, ఒక గంటలో ఎంత దూరం ప్రయాణిస్తుంది. ఒక రోజుకు హౌ మెనీ అవర్స్ ఇన్ ఏ డే? 24 అవర్స్. 24 అవర్స్ లో 1720 1 అవర్ ఎంత? మీరు ఏం చేయాలి? 24 టేబుల్ లో ఎప్పుడు వస్తుంది మనకి ఇది? ఇక్కడ మనకు 24 7s చేస్తే ఎంత? 24 7 చేయండి అంటే 4 కదా, 2 7 28 7 2 4 16 168 అవుతుంది. 168 అంటే మనకు 4 మిగులుతుంది. 4 8 48. సో 48 అంటే 4 2 48, 24 2 40 అంటే 72 అనేది మనకు 72 అనేది ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ 72 ఇచ్చిన ఆన్సర్ లో లేదు కాబట్టి ఆన్సర్ ఏమైతుంది? డి అవుతుంది. నెక్స్ట్ 95 చూడండి. ద కాస్ట్ ఆఫ్ 318 క్యాలిక్యులేటర్స్ ఈజ్ 87,768. ద కాస్ట్ ఆఫ్ 1 క్యాలిక్యులేటర్. సో మనకి ఇక్కడ 3 క్యాలిక్యులేటర్ కనుక్కోమంటుండు. ఇది మీరు రేపు హోంవర్క్, ఇది హోంవర్క్. దీన్ని డివైడ్ చేయాలి. 87,768 డివైడెడ్ బై 318. సో ఇది డివైడ్ చేసుకొని రండి రేపు. సో దిస్ ఇస్ ద హోంవర్క్ ఫర్ యూ టుడే హోంవర్క్. సో 96 చూడండి. 5 10s 50 10s డివైడెడ్ బై 500. 50 10s 50 10s అంటే ఏంది? ఇంటూ 10 కదా. 50 into 10 అంటే ఏంది? 500. 500 డివైడెడ్ బై 500 హౌ మచ్? 1. Yes, 1 is the right answer. Yes. So next one ఇక్కడ 97,600 divided by 10. 10 తోటి డివైడ్ చేయాలంట. దీన్ని చేయండి. 0 0 గెట్ క్యాన్సిల్. ఏమైతుంది ఇక్కడ? సారీ, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. 10 10s అన్నాడు, ఉత్త 10 కాదు. 10 10s అంటే ఇంటూ 10 కదా, అంటే 100 అవుతుంది. సో 100 తో డివైడ్ చేయండి. 0 2 10 2 గెట్ క్యాన్సిల్ అంటే 576 is the answer. A is the right answer. Next 0 divided by 0 పాజిబుల్ అవుతుందా? 0 తోటి డివిజన్ పాజిబుల్ అవుతుందా?
కాదు కాదు కాబట్టి నన్ను కాదు, పాసిబుల్ కాదు తోటి. హౌ మెనీ 1/10 మేక్ 2 చూడండి ఇక్కడ. హౌ మెనీ ఎన్ని 1/10 2/5 ని తయారు చేస్తది, ఎన్ని అని ఇచ్చిండు కదా. సో ఇచ్చింది కాబట్టి ఏం చేయాలి మనం 1/10 ఇంటూ ఎక్స్ అనుకోవాలి. అనుకోని అంటే ఎన్ని అంటే ఈ ఎక్స్ అని అనుకోవాలి. అప్పుడు 2/5 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని సింప్లిఫై చేయాలి. చూడండి ఇక్కడ ఎక్స్ ఉంటే బై 1, ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, 10 ఇంటూ 1 10 ఈజ్ ఈక్వల్ టు 5 2 10, 10 ప్లస్ 2 12/5. సో ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఎక్స్ ఇంటూ 5 5x ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 12 120. సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 120/5 అవుతుంది. 5 టేబుల్ డివిజన్ చేయండి. 5 2 10 2 5 4 20. సో కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. చెప్పదా అనుకున్నా సరే. నెక్స్ట్ చూడండి ఇక్కడ 100. వాట్ ఈస్ ద మిస్సింగ్ వాల్యూ ఇన్ ద గివెన్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్? కింద ఇచ్చినటువంటి మ్యాథమెటికల్ స్టేట్మెంట్ లో ఏది మిస్ అయింది, మిస్ అయిన నెంబర్ ఏందని అంటుండు. చూడండి 0.25 ని 12 ఇంటూ 12 0.25 ని 12 చేత మల్టిప్లై చేసిండు. అంటే 12 టైమ్స్ 0.25 అన్నట్టు, 12 టైమ్స్ అన్నట్టు ఇంటూ. అంటే చూడండి ఇక్కడ 0.25 ఇంటూ 3 టైమ్స్ ప్లస్ 0.25 ఇంటూ 3 టైమ్స్ 0.25 ఇంటూ డాష్ టైమ్స్. ఇక్కడ 12 టైమ్స్ ఉంది, ఇక్కడ 3 టైమ్స్ 6 టైమ్స్ అయిపోయింది. ఇంకా ఎన్ని టైమ్స్ వస్తుంది ఇక్కడ? 6 టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ 101 చూడండి. హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ గివెన్ ఫిగర్? ఇచ్చిన ఫిగర్ లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి కౌంట్ చేయండి, చూద్దాం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ ఫస్ట్ 1 2 3 4. సో ఈ పెద్దది ఒకటి 5 ఇవి. సో ఇక్కడ కూడా 1 2 3 4 ఒక పెద్దది 5. సో ఇది ఒక పెద్దది 10 ప్లస్ 1 10 11. C is the right answer. C is the right answer. So 102 చూడండి. Find the number in the box. ఈ బాక్స్ లో ఏముంటది అని అంటున్నాడు. చూడండి ఇక్కడ 6 నుంచి 30 అయింది కదా. అంటే ఎంత ఇంటూ 5 ఇంటూ 5 30. 150 అంటే ఇంటూ 5. ఇది కూడా 5 3 5 15 0. తర్వాత నెక్స్ట్ కూడా ఏమైతుంది ఇంటూ 5 అవుతుంది. ఇంటూ 5 అంటే ఎంత చెప్పండి 150 ఇంటూ 5. చూడండి 5 505 5 5 25 5 1 5 2 7 750 ఆన్సర్ ఉండాలి. యాక్చువల్ గా ఇందులో 750 ఇవ్వలేదు, నన్ను ఇవ్వలేదు, అంటే ఆన్సర్ తప్పించింది అన్నట్టు. ఇక్కడ నన్ను ఉంటే డీగిన నన్ను ఉంటే నన్ను పెట్టాలి. అట్లా కాకుండా 750 ఏ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇది 450 కింద 750 ఉంది అనుకో, అప్పుడు బి అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఏముంది 103 చూడండి. లీస్ట్ పర్ఫెక్ట్ నెంబర్ లీస్ట్ పర్ఫెక్ట్ నెంబర్ సో చూడండి లీస్ట్ పర్ఫెక్ట్ నెంబర్ ఏ విధంగా కనుక్కోవాలో చూడండి. 6 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 6 చేసిండు. దాన్ని మనం 2 ఇంటూ 3 గా కూడా కనుక్కో, అంటే 6 యొక్క ఫ్యాక్టర్స్ రాసిండు. 6 యొక్క ఫ్యాక్టర్స్ రాసిండు. 1 ఇంటూ 6 2 ఇంటూ 6 2 ఇంటూ 3. 1 యొక్క 1 2 6 టోటల్ ఏమొచ్చింది 1 + 2 3 3 + 3 6 12. సో 12 ని మళ్ళీ 2 ఇంటూ 6 రాయాలి. మనకు ఏమొచ్చింది ఇందులో 6 ఉంది కాబట్టి మనకి ఏమొచ్చింది 6 నెంబర్ అనేది మనకు అవుతుంది. సో ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ బి. బి వాల్యూ అనుకోమన్నాడు. సో మనకి ఇచ్చింది ఏంది ఇది ఇచ్చిండు, బి వాల్యూ అనుకోమన్నాడు.
చూడండి దీని నుంచి ఏమొస్తుంది చూడండి, ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 1 యువతలకి పంపియండి, b మైనస్ 1 అవుతుంది. సో ఇక్కడ దీని నుంచి చూడండి ఏమైతుంది, b ఈక్వల్ టు ఏమైతుంది 1 యువతలకి పంపియండి, c మైనస్ 1 అవుతుంది. సో అప్పుడు a ప్లస్ b ఏమి ఇచ్చిండు మనకు 15 గివెన్. సో ఇందులో మీరు ఏ ప్లేస్ లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, a ఈక్వల్ టు b మైనస్ 1 కదా, దాన్ని ఇక్కడ రాయండి ఏ ప్లేస్ లో b మైనస్ 1 ప్లస్ ఇది అయిపోయింది, నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు 15. చూడండి ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ముందర ఏం లేకపోతే ప్లస్ అన్నట్టు bb ఏమైతుంది 2b అవుతుంది. సో -1 అవతలకి పోతే +1 15 + 1 అవుతుంది. సో 2b ఈజ్ ఈక్వల్ టు 16 15 + 1. సో b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లై చేసి ఇక్కడ డివైడ్ అవుతుంది 16/2. సో 2 టేబుల్లో 2 1 జా 2 8 జా 16. సో b ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది 8 అవుతుంది, అంటే ఆన్సర్ b అవుతుంది. నెక్స్ట్ 105 చూడండి, 3 టైమ్స్ ఆఫ్ 25 డివైడెడ్ బై 81. 3 టైమ్స్ అంటే మల్టిప్లై చేయాలి, టైమ్స్ అంటేనే మల్టిప్లికేషన్. చూడండి ఇక్కడ మీరు చేయండి 25/81 డివైడెడ్ బై 3. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పైన ఉంది కాబట్టి 3 1 జా 3 3 2 జా 6 ఇక్కడ 2 ఉంటది 3 7 జా 21. సో కాబట్టి మీరు ఏమైతుంది 25 × 1 25 27 × 1 27, అంటే 25/27 is the right answer. C is the right answer. 106 చూడండి, the least 4-digit number divisible by 36. 4 అంకెల సంఖ్యలో 36 డివైడ్ చేస్తుందని అడుగుతున్నారు. ఏం చేయాలంటే ఫస్ట్ 4-digit నెంబర్ లో లీస్ట్ నెంబర్ ఏంది 1000. సో 4 digit smallest number 1000 తో డివైడ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 36 టేబుల్ లో చూడండి, 36 టేబుల్ లో ఎంతలో వస్తుంది 3 ఏళ్ళలో 21. 7 లో చూడండి 21 4 25. ఇక్కడ ఏమొస్తుంది 10 లో 2 పోతే 8, 7 లో 5 పోతే 2, మనకి ఏమొస్తుంది 28. ఇక్కడ డిమాండ్. సో ఈ రిమైండర్ దీనికి ఏమైతుంది 1008 రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి 66 తోటి డివైడ్ చేస్తే చేయండి. ఇక్కడ మీరు 6 1 జా 66, మళ్ళీ ఎవరో డబల్ సౌండ్ 6 0 మళ్ళీ 0 6 take again 1 6. Now 66 minus is 0. So question D 101. Answer 1000. 110 100,000 10,000. So 10,108 is the right answer.
నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ హ్యావింగ్ 4 అంకెల చిన్న సంఖ్య ఏది? డిఫరెంట్ నెంబర్, వేరు వేరు అంకెలు రెండే ఉండాలి, రెండు అంకెలు కావు. ఇందులో కూడా 4 డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇందులో మాత్రమే 2 డిఫరెంట్. సో ఇది 4 డిజిట్ నెంబర్. ఇది అంటే 3 డిజిట్. సో ఇది మనకి 4 డిజిట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్. ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది మనకి ఈ రోజు ఉన్నటువంటి మొత్తము క్లాస్. ఇదంతా కూడా రికార్డ్ చేయాలి. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే అంతా కూడా జరుగుతుంది. యూట్యూబ్ లో పెడతాం కాబట్టి మీరు అక్కడ నుంచి మళ్ళీ మీరు ఓకేనా? అందరూ కూడా మళ్ళీ యూట్యూబ్ అందరూ చేయండి, జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ